చాలా సంవత్సరాల క్రితం బబిలోను అనే రాజ్యంలో దానియేలు అనే మంచి మనిషి ఉండేవాడు. అతను దేవుణ్ణి చాలా ప్రేమించేవాడు. ప్రతిరోజు 3 సార్లు దేవుని ప్రార్థించేవాడు. అతను నిజాయితీగా ఉండేవాడు. అందరూ అతన్ని గౌరవించేవారు. దానియేలు నిస్సహాయంగా నిజాయితీగా ఉండటంతో రాజు దర్యావేసు అతనిపై నమ్మకం పెంచుకున్నాడు. అతనిని మొత్తం రాజ్యంలో పెద్ద అధికారిగా చేయాలని నిర్ణయించుకున్నాడు. కాని కొంతమంది అధికారులకు దానియేలు మీద అసూయ వేసింది. అతన్ని తొలగించాలని కుట్ర వేయాలని అనుకున్నారు. వారు రాజు దగ్గరకు వెళ్లి చెప్పారు, ఓ రాజా, ఈ నెల 30 రోజులు ఎవరూ దేవునికి లేదా ఏ ఇతర వ్యక్తికి ప్రార్థించకూడదు. ఆజ్ఞ ఎవడు తప్పిస్తే వాడిని సింహాల గుహలో పడేయాలి. రాజు అంగీకరించాడు. కాని దానియేలు గురించి ఆలోచించలేదు. దానియేలు ఆజ్ఞ వచ్చినా కూడా భయపడలేదు. తన ఇంట్లో ముందులానే 3 సార్లు దేవునికి ప్రార్థించసాగాడు. ఆ అధికారులు చూస్తూ ఉండగానే అతను ప్రార్థించాడు. వెంటనే రాజుకి ఫిర్యాదు చేశారు. రాజు చాలా బాధపడ్డాడు, కాని ఆజ్ఞను మార్చలేడు. చివరికి దానియేలును సింహాల గుహలో పడేశారు. ఆ రాత్రి రాజుకి నిద్ర పట్టలేదు. దానియేలు సురక్షితంగా ఉండాలని మనసారా కోరుకున్నాడు. తెల్లవారుజామున రాజు గుహకు పరుగెత్తాడు. దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా అని పిలిచాడు. అప్పుడు దానియేలు చెప్పాడు, నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూసేశాడు. అవి నన్ను చంపలేదు. రాజు ఎంతో సంతోషించాడు. దానియేలును బయటికి తీసి అందరికీ దేవుని మహిమను తెలియజేశాడు. రాజు కుట్ర పన్నిన వారిని శిక్షించాడు. ఆపై ఓ కొత్త చట్టం తీసుకొచ్చాడు. దానియేలు యొక్క దేవుడిని అందరూ గౌరవించాలి, ఆయనే సజీవుడైన దేవుడు అని చెప్పాడు. ఈ కథ ఏమి చెబుతుంది? ధైర్యంగా ఉండాలి. విశ్వాసం కోల్పోకూడదు. పరిస్థితులు కఠినంగా ఉన్నా దేవుని నమ్మితే ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు.